దత్తప్పాజీకి జై, దత్తప్పాజీకి జై కావాలన్నా? దత్త స్వామీజీకి జై ఆయన కావాలన్నా? దత్త తాతాజీకి ఆయన కావాలన్నా? జైకారం ఆయనకు కాదు, మనకు. మన కష్టాలంతా పోరాడుతున్నాడు ఇంద్రుడితో. అందుకని మా గురువుగారు గెలిచనేని మనం గురువుగారికి జై అంటాం. ఇండైరెక్ట్గా మన కష్టం పోనేను. నా కేసు తీసుకున్నావు కాబట్టి, నా కేసు నువ్వు గెలిచాలి కాబట్టి నీకు జయం, నీకు జయం, నీకు జయం. ఆయనకి ఏం జయం? ఆల్రెడీ జయం జ్యోతని ప్రపంచంలో వచ్చారు. శ్రీరాముడికి జయం, రాముడికి జయమా? కృష్ణుడికి జయమా? జయమే ఆయన, జయమే ఆయనకి. మనమేంటి మళ్ళీ జయకారం చెప్పడానికి తెలీదు. నా కష్టానికి జయం అని మనం చెప్పుకునే బదులు ఇండైరెక్ట్గా చెప్తున్నాం. అందుకని జయకారం చెప్పేది మనకు చెప్పుకున్నట్టు. ఆయన ఏదో స్వామి సంతోషపడతారు అనుకోకండి. మీరు ఎంతగా జయకారం చెప్పుకున్నా అంత జవాబుదారీ నాకు వస్తూ ఉంటుంది. టక్క 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 టక్క